ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు హరికిషన్ జాయిన్ అవుతున్నారు. హరికిషన్, చూస్తున్నాం పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. దేశ పౌరుల రక్తం మరిగిపోయింది. పొద్దున్నే దేశ ప్రజలకు ఒక శుభవార్తను అందించింది. అంటే భారత పౌరులపై దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందో చేసి చూపించింది. యావత్ ప్రపంచానికి కూడా భారత ఆర్మీ సత్తా ఏంటో ఈరోజు మన ఇండియన్ ఆర్మీ చూపించింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. సో ఏ విధంగా భారత ఆర్మీ నెక్స్ట్ స్టెప్స్ ఉండబోతున్నాయి, తాజా అప్డేట్స్ ఏంటి? అందరూ ఊహించినట్లుగానే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా గుంభనంగా ఉంది. ఎందుకంటే భారత ఆర్మీ ఏం చేస్తుంది, భారతదేశం ఏం చేస్తుందని చెప్పేసి ఒక భారతీయ పౌరులే కాకుండా ఇటు పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా కూడా గమనించాయి. ఇదే నేపథ్యంలో పలు దేశాలు ముందుకు వచ్చి మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తామంతా కలిసి పోరాడతామని చెప్పేసి కూడా భారత్కు మద్దతు ప్రకటించాయి. ఇందులో రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఉంటే, అలాగే జపాన్కి సంబంధించి కూడా ముందుకు వచ్చి ప్రకటించాయి. అయితే ఇటు చైనా మాత్రం తాము పాకిస్తాన్తో కలిసి నడుస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. అమెరికా మాత్రం ఇద్దరికి సయోధ్య కుదిర్చే విధంగా వీలైనంత ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధంగా అన్ని దేశాలు ముందుకు రావాలని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం అయితే చేసింది. ఏ దేశానికి తాము మద్దతు అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు. సో ఇదే నేపథ్యంలో అయితే ఈ నెల 9వ తేదీ లోపల ఖచ్చితంగా సైనిక చర్య అయితే పాకిస్తాన్ పైన ఉంటుందని చెప్పేసి కూడా కాస్త హింట్ ఇచ్చుకుంటా వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా ఒకవేళ తమపై దాడులు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో, సాధారణ పౌరులు ఉన్నారో వీరు తమ ప్రాణాలని ఏ రకంగా కాపాడుకోవాలి అన్నటువంటి దానిపైన కూడా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. అయితే ఈరోజు ముఖ్యంగా చాలా వరకు ప్రాంతాల్లో నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అత్యంత స్ట్రాటజిక్గా అంటే ఇదేదైతే స్ప్రెడ్ చేసింది మొత్తం ఈరోజు కంప్లీట్గా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సివిలియన్స్కి మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో బహుశా ఈరోజు ఒకవేళ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే ఇంకొక వారం రోజుల్లో ఏదైనా అటాక్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది, అందరికీ అవగాహన వస్తుంది కదా అని చెప్పి అంటే డైవర్ట్ అనేది చేసింది. కంపల్సరీగా చేసి అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని కేవలం ఉగ్రవాద సంస్థలను టార్గెట్ చేసుకొని ఒక్కసారిగా కూడా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించడం జరిగింది. ఇటు పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏవైతే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఇవి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇండియా కేంద్రంగా అనేక కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారు. అనేక మంది అమాయకుల్ని అసువులు బాసేటట్టు చేసినటువంటి ఈ ఉగ్ర సంస్థలను ఖచ్చితంగా ఏరి పారేస్తామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అయితే ఈరోజు చర్యలు అయితే తీసుకున్నారు. సో మరోవైపు ఇటు ఈ చర్యకు సంబంధించి చాలా వరకు అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతోంది. పాకిస్తాన్తో ఇండియాకి ఈరోజు యుద్ధం అనేది కొత్త ఏం కాదు. ఇప్పటికే 3 సార్లు ఇండో పాక్ నుంచి 1965 అంటే దేశ విభజన జరిగిన తర్వాతనే మొదటి యుద్ధం కాశ్మీర్ విషయంలో జరిగింది, రెండోది 1965లో జరిగింది, మూడవది 1971లో జరిగింది. ఎప్పుడు చూసినా ఇండియాదే పైచేయిగా ఉంటుంది, ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఉగ్రవాద చర్యలతో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది. మరోవైపు కేవలం సర్జికల్ స్ట్రైక్స్తోనే సమాధానం చెప్పింది ఇండియా. మనం చూసాం పుల్వామాకు సంబంధించి కానీ లేదా ఉరికి సంబంధించి కానీ, ఉరి సంఘటనలో ఏకంగా సైనిక స్థావరంపై దాడి చేసి 19 మంది సైనికుల్ని చంపివేశారు ఉగ్రవాదులు. అలాగే పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే కాన్వాయ్ని పేల్చివేసి 40 మంది సైనికుల్ని చంపేశారు. సో దీనికి ప్రతిదాడిగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది, ఉగ్రవాదుల్ని ఏరిపారేసింది. సో ఎప్పుడు కూడా పాకిస్తాన్ పైన నేరుగా మాత్రం అటాక్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా పెహల్గాంలో ఏదైతే సివిలియన్స్ని కేవలం పర్టికులర్గా మీరు మతం అడిగి మరి కేవలం మగవారిని టార్గెట్ చేసుకొని కాల్చి చంపారో దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటించింది. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము, ఎవరైతే పురుషుల్ని కోల్పోయినటువంటి, తమ భర్తల్ని కోల్పోయినటువంటి, తమ పిల్లల్ని కోల్పోయినటువంటి మహిళలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి భారత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఈరోజైతే ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఒక్కసారిగా ఈ ఎయిర్ స్ట్రైక్స్తో పూర్తిగా కూడా దేశమంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీనిపై పెద్దగా ఆశ్చర్యపోలేదు. గత కొన్ని రోజుల నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. కవ్వింపు చర్యలకు దేశ సరిహద్దుల్లో పాల్పడడం, అలాగే
మన మీద దాడులు చేయడం, మరోవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తమ నోటికి ఏం వస్తే అది మాట్లాడడం, ఒకవేళ భారతదేశం తిరిగి తమపైన దాడి చేస్తే ఖచ్చితంగా ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాం. సో ఇటువంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ దీనికి సంబంధించి మన రాజకీయ నాయకులు కానీ మన భారత సైనికు సంబంధించినటువంటి అధికారులు కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే కేవలం తాము ఏం చేయాలనుకుంటున్నారో, తాము ఏమేం చేస్తామనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రీ ప్లాన్గా కంప్లీట్గా ఇన్ని రోజులు కూడా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. ఇందులో కేంద్ర రక్షణ సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు భారత ప్రధాని ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో పలుమార్లు కూడా సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలు సమాలోచనలు చేసిన తర్వాత ఒక్కసారిగా అయితే ఈ చర్య తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి యావత్ దేశమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఈ ఆపరేషన్కి నామకరణం చేయడానికి కూడా ఒక కారణం ఉందని చేసి కూడా తెలుస్తోంది. ఎవరైతే పెహల్గాంలో మహిళలకు సంబంధించినటువంటి నుదుట, అంటే భారతీయ మహిళలందరూ కూడా వివాహిత మహిళలు సంప్రదాయబద్ధంగా తమ నుదుటన అంటే తమ హరికిషన్ చెప్పండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. మీరు చెప్పినట్టు కదా పాక్ ఉగ్రవాదులు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మతం పేరుతో మగవారిని హత్య చేసిన పరిస్థితిని చూసాం. దాంతో అనుగుణంగానే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అంటే భారత్లో అన్ని మతాలు ఉంటాయి, భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ ఉంటాం. సో అటువంటి భారత పౌరులపై దాడి చేస్తే మీరు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు ద్వారా అమరులకు న్యాయం చేసే విధంగా మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా భారత మహిళలు ఎవరైతే ఉన్నారో వారి రోదన వర్ణనాతీతం, వారందరికీ ఒక న్యాయం చేయాలనే సంకల్పంతోనే ఈ పేరు పెట్టినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా వంశీ. ఎందుకంటే సింధూర్ అనేది మన భారతీయ వివాహిత మహిళలు నుదుటన తమ మాంగళ్యానికి చిహ్నంగా ధరిస్తారు. సో ఆ రోజు పెహల్గాంలో ఎవరైతే ఉగ్రవాదులు ఉగ్రమూకలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు ప్రతి టూరిస్ట్ని కూడా వారికి ఏవైతే హిందూనా ముస్లిమా అంటే వాళ్ళ మతానికి సంబంధించి అడిగి తర్వాత కొన్ని అంటే చెప్పలేనటువంటివి వారి అంగాలను కూడా ప్యాంట్లో ఇప్పి చూసి తర్వాత కాదు అని నిర్ధారించుకున్న తర్వాత వారిని చంపివేయడం జరిగింది. దగ్గర 26 మందిని ఊచకోత కోసారు. సో ఆ మహిళల రోదనలు మిన్నంటాయి, వాటిని ఎవరు కూడా వర్ణించలేంది. సో వారందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే అడుగుతున్నారో వాటికి సంబంధించి గ్యారెంటీగా భారతదేశం బదులిస్తుంది పాకిస్తాన్కి అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సెలవిచ్చారు. సో ఇదే నేపథ్యంలో వారి గౌరవానికి చిహ్నంగా వారి ప్రతీకార చర్యగా ఈరోజు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి నామకరణం చేశారు. అంటే భారతీయ వివాహిత మహిళల సింధూరాన్ని చెరిపేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపై నేరుగా ఎయిర్ స్ట్రైక్స్తో సమాధానం ఇచ్చింది. సో ఖచ్చితంగా ఇది భారతీయ మహిళలకు గౌరవం ఇచ్చినట్లే, వారికి అంకితం చేసినట్లయినా మాత్రము చెప్పుకోక తప్పదు. మరోవైపు దీనికి సంబంధించి దేశంలోని వివిధ ప్రతిపక్షాల పార్టీలు కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. వారందరూ కూడా ఒకటే చెప్పారు, ఏదైతే పెహల్గాంకి సంబంధించి ఉగ్రవాద చర్యపై తాము అంటే ఇండియన్ ఆర్మీ కానీ లేదా ఈ త్రివిధ దళాలు ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేతలు అందరూ కూడా మద్దతు తెలిపినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మే 2వ తేదీన ప్రధాని ఇంత బిజీ టైంలో కూడా అమరావతికి రావడం జరిగింది రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా. ఆ వేదిక పైన గురించి కూడా చాలా వరకు పెహల్గాం దాడికి సంబంధించినటువంటి ఉగ్రవాద చర్యపైన మాట్లాడతారని చెప్పేసి అందరూ కూడా ఊహించారు. కానీ దానికి సంబంధించి చిన్న వ్యాఖ్య కూడా చేయకుండా కేవలం అమరావతి అభివృద్ధి గురించి మాత్రమే వెళ్ళిపోయారు. కానీ ఈ టైంలో మాత్రం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు, వీరు మాత్రం స్పష్టమైనటువంటి ఒక హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద చర్యలపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కంప్లీట్గా సహకరించేందుకు రాష్ట్రాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో వీరందరికీ కూడా ఒక ఇంటెలిజెన్సీ సమాచారం అయితే ఉంది. తప్పకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యాలయాలపై ఖచ్చితంగా దాడులు చేస్తుంది. వంశీ, చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు. పాక్ ఈ చర్య తర్వాత స్తబ్దుగా ఉండటం మంచిది, కామ్గా ఉండటం మంచిదంటూ కూడా
పాకిస్తాన్కు ఒక రకమైన హెచ్చరికలే డొనాల్డ్ ట్రంప్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే భారత్ ప్రతీకారం తీర్చుకోవటం అనేది మొదలు పెడితే ఎక్కడి వరకు వెళ్తుందో అటు డొనాల్డ్ ట్రంప్ కూడా తెలుసు. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సో భారత ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ను తుడిచిపెట్టడం పెద్ద పనేం కాదు. కానీ ప్రపంచ దేశాల్లో శాంతి సామరస్యాలు ఉండాలని ఎప్పుడూ కోరుకునే ఒక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత పౌరులపై విరుచుకుపడటం ఖచ్చితంగా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు, రాజకీయ నాయకులతో పాటు ప్రతి ఒక్క పౌరుడిని కూడా కలిచివేసిందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో యుద్ధ పరిణామాలకు సంబంధించి ప్రధాని మరి కాసేపట్లో ఒక సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రధాని స్వయంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి రాత్రి 1:45 ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో ప్రధాని స్వయంగా కూడా సమీక్షించినట్టుగా కూడా చెప్తున్నారు. యావత్ దేశం కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పోయిన వారిని తీసుకురాలేం, కానీ భారత పౌరులపై దాడి చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు భారత్లో ఏ విధంగా ఒక్కటవుతారు, ఏకతాటిపై దేశం ఎలా ఉంటుంది అనేది నిరూపించింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దాంతో ఎటువంటి అవాస్తవం అయితే లేదు. ఎందుకంటే పహల్గామ్కి సంబంధించినటువంటి దానికి ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పేసి అన్ని దేశాలకు స్పష్టమైనటువంటి సంకేతాలను భారతదేశం పంపించింది. సో ఇదే నేపథ్యంలో అమెరికా అయితే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది, కానీ ఎక్కడ వద్దని మాత్రం వారించలేదు. మరోవైపు ఇతర దేశాలు ఏదైతే మనం ఇందాక అనుకున్నట్టు పరంగా ఫస్ట్ నుంచి మనకు మిత్రదేశంగా ఉన్నటువంటి రష్యా అయితేనేమి, ఇజ్రాయెల్ అయితేనేమి, అలాగే జపాన్ అయితేనేమి, ఇవన్నీ కూడా తాము భారతదేశంతో కలిసి నడుస్తాం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను పూర్తిగా సమర్థిస్తామని చెప్పేసి కూడా భారతదేశానికి మద్దతు ప్రకటించాయి. చైనా మాత్రం ఎప్పటి మాదిరిగానే పాకిస్తాన్కు తాము అండగా నిలబడతామని చెప్పారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా ప్రతిచర్యను ప్రారంభించింది. భారతదేశాన్ని అంటే యుద్ధం ప్రారంభించడమే అని చెప్పేసి కూడా పాకిస్తానే అనౌన్స్ చేసింది. మరోవైపు ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి ఒకవేళ ప్రతిచర్య తీసుకోవాలంటే ఏదైనా సైనిక స్థావరాలకు సంబంధించి దానిపైన కూడా గురిపెట్టి దాడులు చేయొచ్చు మామూలుగా ఒక యుద్ధానికి సంబంధించి అనుకుంటే. కానీ కేవలం సివిలియన్స్ను లక్ష్యంగా చేసుకొని షెల్ మోటార్స్ను ఉపయోగించుకొని దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ దాడులలో 3 సివిలియన్స్ భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు చనిపోయారు. దీన్ని ప్రపంచ దేశాలు చాలా తీవ్రంగా ఖండిస్తాయి. ఎందుకంటే ఏదైనా వార్ జరిగేటప్పుడు వారికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు అంటే కంప్లీట్గా ఉగ్రవాదుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసేందుకే భారతదేశం చెప్పింది. దాని ప్రకారం అనుకున్న దానికే 9 స్థావరాలను గుర్తించి అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానివ్వండి, ఇటు పాకిస్తాన్ కానీ కేవలం వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. మరి అట్ ది సేమ్ టైం యుద్ధం అనుకున్నప్పుడు కేవలం సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ కూడా దాడి చేయాలి. కానీ అటువంటి సిచ్యువేషన్ లేకుండా షెల్ మోటార్స్ అంటే ఇవి ఎట్లంటే ఒక్కసారిగా కూడా స్టార్ట్ చేస్తే అవి ఎక్కడ పడతాయో ఎవరికి కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలో ఈ షెల్ మోటార్స్తో దాడులు చేస్తోంది. దీనివల్ల 3 సివిలియన్స్ ఇప్పటికే చనిపోయారు. దీన్ని మాత్రం ప్రపంచ దేశాలు చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. సో దీనికి మాత్రం ఖచ్చితంగా చాలా ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే ఆల్రెడీ పహల్గామ్ దాడితో ఇప్పటికే నష్టపోయింది భారత్, దానికి ప్రతీకార చర్యగా అయిపోయింది. కాబట్టి ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అమెరికాకు సంబంధించి. ఒకవేళ దౌత్యపరంగా కూడా ముందుకు వచ్చి చర్యలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక పక్క రష్యాకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి, ఒక పక్క పాలస్తీనాకు సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించి కూడా దాడులు, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుద్ధం కంటిన్యూ అవుతున్నాయి, కానీ దానికి ఒక ముగింపు అనేది లేదు. సో ఈరోజు కూడా ఒకవేళ భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ యుద్ధం చేస్తే ఆ సిచ్యువేషన్ అయితే ఉండదు. ఖచ్చితంగా గతంలోనే 1971 సంవత్సరంలోనే భారత్ ఆర్మీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఏకంగా 90,000 మంది సైనికుల్ని యుద్ధ ఖైదీలుగా బంధించింది. సగం పాకిస్తాన్ని కూడా ఆక్రమించేసింది. సో ఆ రోజు ఏదైతే మళ్ళీ ప్రత్యేక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిందో ఆ ఒప్పందం నుంచి మళ్ళీ మొత్తం ఆ పాకిస్తాన్ ఆర్మీని విడుదల చేసి మొత్తం కూడా భారత ఆర్మీ వెనక్కి వచ్చింది. ఏదైనా కూడా జాలి దయ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతదేశమే. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా ఆదర్శంగా నిలుస్తుందంటే అది ఖచ్చితంగా భారతదేశమే. సో మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని ఇప్పటికే ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ పాకిస్తాన్ పలుమార్లు కూడా భారతదేశంలో దాడులు నిర్వహించింది. కేవలం సాధారణ పౌరులు టార్గెట్గా చేసుకొని బాంబులు పెట్టడం, వారిని ఇబ్బందులు పెట్టడానికి గురిచేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా చాలా వరకు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ చాలా వరకు ఇటు ఉరి సంఘటన, అలాగే పెహల్గామ్ సంఘటన, అలాగే పుల్వామా సంఘటన వీటిలో మాత్రం
చాలా ఇబ్బంది పడింది. దానికి ప్రతీకార చర్యగా సర్జికల్ స్ట్రైక్స్తో పాటు ఈరోజు ఎయిర్ స్ట్రైక్ కూడా నిర్వహించింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి అయితే మనం ఇక్కడ ప్రధానంగా ఒక మాట ప్రస్తావించుకోవాలి వంశీ. ప్రజెంట్ ఏదైతే పెహల్గామ్ సంబంధించి దాడులు జరిగాయో దీనికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎన్ఐఏ కంప్లీట్గా కూడా కొన్ని వేల మంది సాక్షులను అలాగే వీటన్నిటిని కూడా విచారించి ఆ కేసును అత్యంత లోతుగా దర్యాప్తు చేసి వారి వెనక ఎవరైతే హరికిషన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఎప్పుడూ లేని విధంగా ఊరి అప్పుడు అవ్వచ్చు, తర్వాత ఎన్నో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఎప్పుడూ లేని విధంగా భారత సర్కారు మొదటిసారిగా మాక్ డ్రిల్కి సంబంధించి ఇటీవలి కాలంలో మాక్ డ్రిల్కి సంబంధించి ఎప్పుడు వార్తలు వినపడలేదు. కానీ ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పి భారత ఆర్మీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆర్మీ ఆదేశాలను ఇటు ప్రభుత్వాలు కూడా పాటిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంసిద్ధతను వ్యక్తం చేశాయి. 1971లో జరిగిన మాక్ డ్రిల్ ఒక్కసారిగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. సో అంటే ఈ పాకిస్తాన్ చెప్తూ ఉంది అణ్వాయుధాలను కూడా వదిలేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలో అసలు ఈ మాక్ డ్రిల్ ఎలా నిర్వహించబోతున్నారు? మాక్ డ్రిల్కి సంబంధించి ఈరోజు ఏం జరగబోతుంది? యా వంశీ, మీరు చెప్పినట్లుగా కరెక్ట్గా 50 సంవత్సరాలు అయింది మాక్ డ్రిల్ అనేది భారతదేశంలో నిర్వహించి. 1971లో అప్పటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చర్యలపై తీవ్రంగా విరుచుకుపడినటువంటి భారత దళాలన్నీ కూడా పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయాయి. సగం పాకిస్తాన్ ఆక్రమించేశాయి. దీనికి సంబంధించి తాము యుద్ధం చేయలేమని చెప్పేసి 90,000 మంది పాకిస్తాన్ సైనికులు చేతులెత్తేశారు. భారతదేశానికి సరెండర్ అయిపోయారు భారత ఆర్మీకి. సో ఈ నేపథ్యంలోనే అప్పుడు బంగ్లాదేశ్కి విముక్తి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. సో అప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ప్రతిదాడి జరిగితే భారతదేశం పైన భారత్లో ఉన్నటువంటి పౌరులందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే సో ఆ దాడుల నుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలి అనే దానిపైన కూడా అప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో దీంతో క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా సంకేతాలు పంపించేసింది. ఖచ్చితంగా తాము పాకిస్తాన్పై ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అంటే మెరుపు దాడులను మాత్రమే నిర్వహించినటువంటి భారత్ ఇప్పుడు ఏకంగా ఖచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్ అందరికీ తెలిసే విధంగా నేరుగా పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి దాడులు చేసి వచ్చినటువంటి నేపథ్యంలో దీని నుంచి ఒకవేళ పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తే ఏంటి ఆల్రెడీ చేసింది కూడా. ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్గా చేసుకొని ఇప్పటికే దాడులు చేసింది. 3 పౌరులు కూడా మృతి చెందారు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరైతే ఆర్మీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ముఖ్యమైన ప్రాంతాలలో ముఖ్యమైన కూడళ్లలో అలాగే స్కూల్స్కి సంబంధించినటువంటి వాటిలో ప్రతి చోట్ల ఈ దాడులు జరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏ రకంగా మన ప్రాణాలని కాపాడుకోవాలి అనే దానిపైన కూడా కంప్లీట్గా కూడా ఈరోజు మాక్ డ్రిల్స్ ప్రతి రాష్ట్రంలో కూడా నిర్వహించాల్సిందే అని ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా ప్రతి రాష్ట్రంలో మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ప్రస్తావించుకోవాలి. ఎప్పుడు కూడా ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం పైన దాడులు చేసినా అంటే ఇప్పుడు పెహల్గామ్ కంటే ముందుగా పుల్వామా అలాగే ఉరి ఈ సంఘటనలు జరిగినా కూడా పాకిస్తాన్పై ఎప్పుడు కూడా నేరుగా చర్యలు అయితే తీసుకోలేదు. కానీ పెహల్గామ్లో సాధారణ పౌరులు అంటే ఉరి కానీ ఇటు పుల్వామా కానీ ఇవన్నీ కూడా సైనిక స్థావరాలపైన దాడులు చేసుకొని చేశారు. సో ఇది పెహల్గామ్లో మాత్రం సాధారణ పౌరుల్ని టార్గెట్ చేసుకొని దాడులు చేసిన తర్వాత ఖచ్చితంగా తీవ్రంగా స్పందించింది. ఇండస్ నదీ జలాల ఒప్పందం ఏదైతే సింధు నదీ జలాల ఒప్పందం 1960లో చేసుకుందో ఆ ఒప్పందాన్ని కంప్లీట్గా రద్దు చేసేసి పాకిస్తాన్కి ప్రధానంగా నీటి వనరులు లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే భారతదేశం చేసింది. దీన్ని అందరూ కూడా స్వాగతించారు. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ తన ఏదైతే వాదన అంటే మేకపోతు గంభీరం అనుకోవచ్చు దీన్ని, మాకు నీళ్ళు ఆపారు, ఏవైతే ఆపిన డ్యాములు పేల్చేస్తాం, మరోవైపు తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రయోగిస్తాం, భారతదేశాన్ని ఇబ్బంది పెడతాం, ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేశారు. సో గతంలో కూడా మనం చూడొచ్చు, గత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాలు మరి దీపావళికి వాడుకుంటారని వ్యంగ్యాస్త్రాలు కూడా విదిలినటువంటి చాలా సందర్భాల్లో కూడా చూసాం మనం. సో దీనికి సంబంధించి భారత అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఈ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారో దాన్ని కూడా ఇటు పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. ప్రతిసారి తాము సైనిక చర్యకు దిగుతాము, భారత్పై దాడులు చేస్తాము, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని మన వారు చెప్తున్నారు. కానీ వారు ఏకంగా మరి దీపావళికి మేము పెట్టుకున్నామని చెప్పేసి కూడా వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ఇటువంటి కవ్వింపు చర్యలు అనేవి కరెక్ట్ కాదని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే
అప్పటి ప్రభుత్వాలకు కూడా సూచించడం జరిగింది. అంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వారికి స్పష్టంగా తెలుసు ఇండియాతో. వంశీ, మనం మాట్లాడుకున్నట్టుగా ఏ ఉగ్రవాదాన్ని అయితే పాకిస్తాన్ పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదానికి పాకిస్తానే బలైపోతుంది. సో ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు పాకిస్తాన్లో ఎన్నికలు ఎందుకు జరుగుతాయి అంటే వివిధ దేశాల నుంచి నిధులు కావాలి అంటే ఆర్మీ చేతిలో పెత్తనం ఉంటే ఏ దేశం నుంచి నిధులు రావు. కాబట్టి ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి అక్కడ ఆర్మీయే పెత్తనం చేస్తుందని తెలుసు. ఆర్మీ కూడా ఉగ్రవాదులకు సాయం చేస్తుందన్న విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తొలి విడితే ఇది, ఇంకా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని కూడా భారత ఆర్మీ ప్రకటిస్తూ వచ్చింది. సో మీరు చెప్పినట్టుగా భారత్ పాక్ మధ్య యుద్ధం అనేది వస్తే ఖచ్చితంగా మన ఆర్మీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 2-3 రోజుల్లో పాకిస్తాన్ని తుడిచేయటం ఖాయం. కానీ యుద్ధం అనేది దేనికి శాశ్వత పరిష్కారం కాదు. పాకిస్తాన్ పౌరులపై భారత్ ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోదు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మూకలనే టార్గెట్గా భారత ఆర్మీ విరుచుకుపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు యుద్ధ సన్నాహకంలో భాగంగా మన ఆర్మీ విమానాలు ఏవైతే ఉన్నాయో రాఫెల్, సుకోయ్ ఇవన్నీ కూడా గర్జించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో యుద్ధ సన్నాహక చర్యలు మొదలైనట్టేనా? బోర్డర్లో అసలు ఏం జరుగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఏవైతే మన అమ్ముల పొదలో ఉన్నటువంటి అస్త్రాలను పూర్తిగా ప్రయోగించలేదు వంశీ. ఎందుకు ప్రధానంగా కేవలం ఎయిర్ స్ట్రైక్స్ చేసుకొని ఏదైతే నిర్దేశిత ఉగ్రవాద సంస్థలు వాటి కార్యాలయాలు టార్గెట్ చేసుకొని వాటిని మాత్రమే భారతదేశం దాడి చేసింది. వాటిపై మాత్రమే ఎక్కడా కూడా పాకిస్తాన్లోని సాధారణ పౌరుల నివాసాలపైన కానీ పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్లుగా మసీదులపైన కూడా ఎక్కడా దాడులు చేసినటువంటి సందర్భం లేదు. ఇది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు త్రివిధ దళాల అధిపతులతో పలు దఫాలుగా ఈ చర్చలు సాగాయి. అంటే ఎయిర్ స్ట్రైక్స్ అనేవి ఎలా చేయాలి, ప్రధానంగా ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్టు, దాని నివేదిక ఆధారంగా సో ఎక్కడెక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ఈ ఉగ్ర సంస్థలు ఉన్నాయి, సో వాటిని ఏ లక్ష్యాలతో తాము దాడి చేయాలి. సో దీనికి సంబంధించి పలుమార్లు చర్చించిన తర్వాతనే పక్కా ప్రణాళికతో ఈరోజు ముందుకు వెళ్ళాయి. మరోవైపు అంటే దీనికి సంబంధించి ఇప్పుడు స్ట్రైక్స్ జరిగాయి, కానీ ఇందులో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. అయితే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైనటువంటి అవకాశం ఉంది. అజిత్ దోవల్ ఎవరైతే జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారో ఈయన ప్రధానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలను కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. సో తర్వాత అంటే తాము అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయ్యిందా కాలేదా, 9 ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వీటికి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు తాము అనుకున్న లక్ష్యాలను అంటే టార్గెట్ కంప్లీట్ చేశామా లేదా, ఇంకా ఏవైనా మిగిలి ఉన్నాయా, వాటికి సంబంధించి మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలా అన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇండియా కూడా ఎప్పుడు కూడా తాము యుద్ధం చేస్తామని కానీ ప్రస్తుతం చేసేది యుద్ధం అని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం భారత్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఉగ్రమూకలపైన దాడిగానే ఇది అభివర్ణించింది. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధమే కోరుకుంటే తమ పౌరులపై ప్రతిదాడులు చేస్తే తామేమీ సైలెంట్గా ఉండం. ఖచ్చితంగా ప్రతిదాడులు చేసేందుకు అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. ఎందుకంటే భారతదేశానికి మద్దతు ఇచ్చే దేశాలన్నీ ఒకవైపుకు వస్తాయి, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశాలన్నీ ఒకవైపుకు వస్తాయి. ఖచ్చితంగా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని అంతవరకు తీసుకురానివ్వకుండా గ్యారెంటీగా అమెరికా లాంటి అంటే పెద్దన్న పాత్ర పోషించేటటువంటి దేశాలన్నీ ముందుకు వచ్చి దౌత్యపరమైనటువంటి చర్చలు నడిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకవైపు పాకిస్తాన్ రోజు రోజుకు దివాలా తీస్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, అక్కడ ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి పాకిస్తాన్ది. మరోవైపు భారత్ పరిస్థితి చూస్తే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగబోతోంది. ఈ టైంలో ఇటువంటి యుద్ధాల వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. కానీ పౌరుల ప్రాణాలకు పౌరుల భద్రతకు సంబంధించి భారత్ ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడుతుంది, ఎవరినైనా ఎదిరించడానికి ముందుంటుంది అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి కూడా భారత్కు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉగ్ర రక్కసిని రూపుమాపాలంటే భారత్ ముందుండే, భారత్ ద్వారానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రభూతాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఇక అంటే ఇంతవరకు వచ్చింది, అంటే పౌరుల ప్రాణాలు తీసే వరకు వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అంటే భారత్లోని మహిళలు ఎవరైతే ఉంటారో నుదుటిన సింధూరాన్ని ధరిస్తూ ఉంటారు, వారి ముందే వారి భర్తలను
షూట్ చేసి పడేశారు అంటే మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నము ఆ ఉగ్రమూకలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అంటే భారత పౌరులపై దాడికి తెగబడితే భారత్ తీర్చుకునే ప్రతీకార చర్య ఎలా ఉంటుందో రాత్రి 1:45 వరకు ఇప్పటికీ ఉగ్రమూకలకి చెమటలు పట్టించేలా భారత ఆర్మీ చూపిస్తోంది. సో రానున్న రోజుల్లో ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇంకా కొన్ని స్ట్రైక్స్ జరగబోతున్నాయని చెప్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి పూర్తి మద్దతు అయితే భారత్కు లభించిన నేపథ్యంలో భారత్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్టే వంశీ. ఎందుకంటే ప్రధానంగా మనం ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాలి. యుద్ధం అనేది జరిగితే ఏ దేశానికైనా కూడా అది ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రధానంగా ఎంతో అంటే పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు కానీ లేదా అక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కానీ వారందరూ కూడా అటువైపు వెళ్ళాలన్నా కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే భారతదేశం ఇప్పుడిప్పుడే ప్రపంచ పటంలో ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో తాజా ఘటన మాత్రం కొంచెం ఇబ్బంది పడక తప్పదు. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక పరంగా ఎంతో ఇబ్బంది పడుతుంది. అక్కడ ఆహార సమస్యకు పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కానీ లేదా ఇతర మీడియాకు సంబంధించినటువంటి వార్తలు మనం వింటూనే ఉంటాం. చాలా ఇబ్బందికర వాతావరణం అయితే అక్కడ ఎదురవుతుంది. మరోవైపు ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిన తర్వాత కంప్లీట్గా సింధు నది జలాలను ఆపివేసిన తర్వాత పాకిస్తాన్లోని షేర్ మార్కెట్ ఒక్కసారిగా కూడా దారుణంగా పడిపోయింది. సో ఇదంతా కూడా గమనించినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం ఒక్కసారి వాటర్ని ఆపినందుకే ఆ సిచ్యువేషన్ ఉంటే ఈరోజు యుద్ధం అనేది పాకిస్తాన్పై ప్రయోగిస్తే భారతదేశానికంటే ఎక్కువగా నష్టపోయేది ఆర్థికంగా పాకిస్తానే. సో దీనికి సంబంధించి ఇరు దేశాలు కూడా సమన్వయంని పాటించాలా, ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలా. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రదాడులకు ప్రతీకార చర్యగా ఇండియా దాడులు చేస్తోందని చెప్పేసి ఏదైతే అమెరికా లాంటి దేశాలు చెప్తున్నాయో వాటిని పాటిస్తేనే ఇప్పుడు ప్రధానంగా ఉంటుంది. మరోవైపు ఆర్థికంగా తాము కొంత నష్టపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు వారు జీవించడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛను ఖచ్చితంగా భారతదేశం కల్పిస్తుంది, వారి రక్షణకు ఎంత ముందుకైనా వెళ్తుంది అన్నటువంటి సంకేతాన్ని ఈరోజైతే భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి భారతీయునికి మాత్రం ఈ సంకేతాన్ని ఈరోజు పంపించిందని చెప్పుకోకు. ఎందుకంటే చాలా ధైర్యం చేయాలి. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నటువంటి ఇండియా ఈ చర్యకు పాల్పడ్డం అంటే ఈరోజు ఎయిర్ స్ట్రైక్స్ అయితే నిర్వహించింది. ఒకవేళ పాకిస్తాన్ ఇంతటితో కామ్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ పాకిస్తాన్ తిరిగి ప్రతిచర్యగా యుద్ధం అనేది ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంది. సో దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి మొదటి అంశము ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, యుద్ధం ప్రారంభమైతే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. సో దానికి సంబంధించి అన్నీ తెలిసే ఇదైతే ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తుంది. సో దానికి అయితే అంతకంటే ముందుగా దేశ పౌరుల భద్రతతో పాటు వారి రక్షణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పేసి ఈరోజు ఈ స్ట్రైక్స్ ద్వారా చెప్పకనే చెప్పింది. సో మరి దీనికి సంబంధించి పాకిస్తాన్ మరి ఏ రకంగా అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ దాడులు అయితే ప్రారంభించింది సరిహద్దు వెంట. మరి ఎయిర్ స్ట్రైక్స్ మరి చేస్తుందా లేదంటే అమెరికా లాంటి అగ్రదేశాల మాటలు విని వెనక్కి తగ్గుతుందా, తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అవన్నీ ప్రయోగిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఆ మాటలకు సంబంధించి ఏం జరుగుతుందో అనేది ముందు చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా అణ్వాయుధాలు ప్రయోగించినా వాటిని ఎలా నిర్వీర్యం చేయాలి, పాకిస్తాన్ నుంచి ఎటువంటి మిసైల్స్ వచ్చినా దాన్ని ఎలా తట్టుకోవాలి, సో వాటన్నిటికీ కూడా ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. ఎందుకంటే మన అమ్ముల పొదిలో కూడా వర్ణించలేని అస్త్రాలు ఉన్నాయి. నిర్దేశిత లక్ష్యాలను నేరుగా ఛేదించగలవు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారతదేశ ఏదైతే మనకున్నటువంటి ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆ గౌరవాన్ని అందరికీ చాటి చెప్పే విధంగా పాకిస్తాన్ ప్రతిదాడిని ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొనేటటువంటి సత్తా ఇండియాకు ఉంది. వంశీ, హరికిషన్, ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు మాక్ డ్రిల్ అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. మాక్ డ్రిల్తో పాటు హెచ్ఎంటీవీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఉగ్రమూకలు ఏ విధంగా అయితే పెహల్గాంలో మనం చూసాం, సో అక్కడ కొంతమంది సహాయంతోనే వారు వచ్చారు, ఉగ్రదాడి చేశారు. అటువంటి పరిస్థితులు ఎక్కడైనా జరగచ్చు, రైల్వే స్టేషన్లో అవ్వచ్చు, బస్ స్టేషన్లో అవ్వచ్చు, మనం తిరిగే ప్రదేశాల్లో అవ్వచ్చు. హెచ్ఎంటీవీ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఎటువంటి సమాచారం మనకు అందుతూ ఉన్నా, ఏదైనా అనుమానంగా కనపడినా కానీ
అక్కడ ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా హెచ్ఎంటీవీ చెప్తోంది. సో ఏం చెప్తారు మొత్తంగా? అంటే మనం ఒక సామాజిక బాధ్యతగా హెచ్ఎంటీవీ ఎప్పుడూ ముందుంటుంది, దేశం కోసం ధర్మం కోసం హెచ్ఎంటీవీ నిలబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఇండియా చేస్తుందో దీనికి ప్రతి ఒక్కరు కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఏవైతే ఒకవేళ ప్రతిదాడులు జరిగితే, యుద్ధమే వస్తే వారి నుంచి వచ్చేటటువంటి వాటిపైన మనం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రతి రాష్ట్రంలో నిర్వహించేటటువంటి మాక్ డ్రిల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఒకవేళ పాల్గొనలేని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా లేదా వారికి సంబంధించినటువంటి సన్నిహితుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే దాడులు జరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్లుగా బస్ స్టాప్లో అంటే ప్రధానంగా టార్గెట్లు ఉగ్రముఖలు చేసుకునేది ఎక్కువ జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంలో, రైల్వే స్టేషన్స్, అలాగే బస్ స్టాప్స్, అలాగే రద్దీగా ఉన్నటువంటి మార్కెట్ ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే మనం చూసాం గతంలో హైదరాబాదు లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున బాంబులు పెట్టేసి అమాయక ప్రజల్ని, సాధారణ ప్రజల్ని బలిగొన్నటువంటి ఉగ్రముఖల చర్యలు మనం చూసుకున్నాం. వారిని కూడా ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసి బంధించి రీసెంట్గా వారికి ఉరిశిక్ష కూడా విధించడం జరిగింది. సో అటువంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉగ్రమూకలు మళ్ళీ భారతదేశంపై దాడి చేయాలంటే భయపడే విధంగా ఈరోజైతే ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తోంది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ఆగదు, ఇకపై ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి ఏ ఉగ్రమూకను కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వారిని ఏరి వేసేంత వరకు కూడా త్రివిధ దళాలు ముందుకు పోతాయనేటువంటి స్పష్టమైన సంకేతాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అలాగే అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు మనం ఒకసారి ఒక మాటను గుర్తు తెచ్చుకోవాలి. బీహార్ సంబంధించినటువంటి ప్రాంతంలో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. బీహార్ సాక్షిగా చెప్తున్నా ఏదైతే పెహల్గామ్ దాడికి ఖచ్చితంగా ప్రతీకార చర్య తీర్చుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో భర్తలను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి వివాహిత మహిళలకు కంటి తుడుపు చర్యగా ప్రతీకార చర్యలైతే ఖచ్చితంగా ఉంటాయి. చనిపోయిన వారి భర్తలనైతే, వారి కొడుకులనైతే, వారి తండ్రులనైతే మహిళలకు తీసుకురాలేం, కానీ ప్రతీకార చర్యతో పాకిస్తాన్కి బుద్ధి చెప్పి ఉగ్రమూకలు మరొకసారి భారతదేశంపై దాడి చేయాలంటే భయపడే విధంగా మాత్రం చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే బీహార్ సభగా ఇచ్చినటువంటి హామీ ప్రస్తుతం అమలవుతున్నటువంటి తీరైతే చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ పాకిస్తాన్ ఇది యుద్ధ చర్యగా ఇప్పటికే అభివర్ణించింది, దానికి అనుగుణంగా ప్రయత్నాలు కూడా చేస్తోంది, దాడులు చేస్తోంది. దీంట్లో 3 పౌరులు కూడా చనిపోయారు. సో అవి దాడులు మరింతగా పెరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. దాడులు జరిగినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. 50 సంవత్సరాల తర్వాత ఈ సిచ్యువేషన్ ప్రస్తుతం భారతదేశానికి వస్తున్నటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే భారత ప్రధాని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దాడులను. మరొకసారి ఉగ్ర దాడులు భారతదేశంపై జరగకుండా నియంత్రించేందుకు మాత్రం ఈరోజు కాలరాత్రిగా పాకిస్తాన్కి మాత్రం అభివర్ణించుకోవచ్చు. 1:44 ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని తెలుస్తోంది. అలాగే జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరైతే అజిత్ దోవల్ ఉన్నారో ఆయన పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. మరి కాసేపట్లో కేంద్ర జాతీయ భద్రతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమావేశమయ్యేటటువంటి అవకాశం ఉంది. తాజాకు సంబంధించినటువంటి సంఘటనలపైన చర్చలు చేసేటటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మళ్ళీ ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఆపరేషన్ సింధూర్ ఎవరైతే భారతీయ వివాహిత మహిళలు తమ వివాహానికి అలాగే తమ మాంగళ్యానికి ప్రతీకగా నుదుటన సింధూరం ధరిస్తారో ఆ సింధూరం తమ ఎదుటనే తమ భర్తలను చంపివేసినటువంటి ఉగ్ర మూకల సమూహ నాశనానికి ఈరోజు భారతదేశం ప్రయత్నిస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. భారత్కు అండగా నిలబడేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ.
హరికిషన్, ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. భారత్ని కర్మభూమి అని పిలుస్తూ ఉంటారు. సో శత్రు దేశాన్ని కూడా మంచి సూచనలు ఇస్తూ శాంతితో సౌభ్రాతృత్వంతో మెలుగుదామని చెప్పి భారత్ చాలాసార్లు చెప్పి చూసింది. ఎప్పుడూ లేని విధంగా పౌరులపై ఉగ్రమోకలు విరుచుకుపడటంతో మీరు చెప్పినట్టుగా మహిళల ముందే వారి భర్తలను అతి కిరాతకంగా చంపడంతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. అంటే భారత పౌరుల జోలికొస్తే భారత సర్కార్ కానీ భారత ఆర్మీ కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మొత్తంగా ప్రపంచానికైతే చూపించాం. ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ ఉందో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ని మనం భూతల స్వర్గంగా పేర్కొంటూ ఉంటాం. ఆ ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు. ప్రపంచ దేశాల నుంచి కూడా చాలామంది జమ్మూ కాశ్మీర్ అందాలను చూడటానికి వస్తూ ఉంటారు. ఒకవైపు పర్యాటకం అభివృద్ధి చెందాలి, అక్కడ సామాన్య పరిస్థితులు నెలకొనాలని చెప్పి భారత సర్కార్ భారత ఆర్మీ పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ఈ దాడి జరిగిన తర్వాత కూడా భారత పౌరుల ఆత్మస్థైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉగ్రమూకలను అంటే మీరు మా భారత్ని ఏమీ చేయలేరు, మా కాశ్మీర్ని ఏం చేయలేరు, కాశ్మీర్ ప్రజలకు మేము అండగా ఉంటాం అంటే కాశ్మీర్లో పర్యాటకం మీదే చాలామంది ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇది ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అలాంటి పర్యాటక రంగాన్ని దెబ్బ కొడితే అక్కడ జీవనోపాధి కూడా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. వారికి యావత్ దేశం అండగా నిలబడుతుంది అని చెప్పి పర్యాటకులు మరలా పెహల్గామ్కు వెళ్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అందాలను చూస్తూ ఉన్నారు. భారత ఆర్మీ కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో ఎలా చూడాలంటారు? భారత్లో ఉన్న ఈ ప్రజల స్ఫూర్తిని మనం ఎలా చూడాలి? వంశీ, మనం ఇక్కడ ప్రధానంగా ఒకటి మాట మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే గతంలో 1948 భారత ప్రభుత్వం అంటే భారతదేశం విడిపోయిన తర్వాత మతాల ప్రాతిపదికన పాకిస్తాన్ ఎవరైతే ముస్లింలందరూ తమకు ప్రత్యేకంగా దేశం కావాలని మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో వారందరూ కూడా డిమాండ్ చేశారు. వారికి అనుగుణంగా అప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది. తర్వాత మనకు ఎవరైతే ఇండియాకు సంబంధించి వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉండిపోయారు. మరోపక్క అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఎవరు ఉండాలనుకుంటే వారందరూ కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మత ప్రాతిపదికన ఏర్పడేటువంటి పాకిస్తాన్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతిసారి భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఏ నిమిషము ఏ సెకండ్ కూడా భారత్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది. 1948లో కూడా అప్పటి కాశ్మీర్ రాజు హరిసింగ్ ఎవరైతే ఉన్నారో తన కాశ్మీర్ని అంటే భూతల స్వర్గంగా ఖచ్చితంగా అభివర్ణించుకోవచ్చు. హిమాలయాలు ఒక పక్క ప్రతిదీ కూడా మంత్రముగ్ధులు చేస్తాయి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు అక్కడికి వెళ్తే అక్కడే ఉండాలని చెప్పేసి కూడా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అందాలందరినీ కూడా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో అయితే అప్పుడున్నటువంటి కాశ్మీర్ రాజు హరిసింగ్ తన కాశ్మీర్ని తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోకుండా కాశ్మీర్ పైన దండయాత్రకు వెళ్ళింది. సో అప్పుడు భారత ఆర్మీ భారతదేశం వారికి అండగా నిలబడి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని గెలిచి పాకిస్తాన్ని వెనక్కి పంపించింది. ఆ సమయంలోనే కాశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించేసింది. అదే ఇప్పుడు మనమందరం అనుకున్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్. సో అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రతినిత్యం కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉగ్ర స్థావరాలను అక్కడ ఏర్పాటు చేసుకోయింది. అక్కడ ఉన్నటువంటి పూంచ్ సెక్టర్ అయితే ఏమి, పుల్వామా, పెహల్గాం, ఉరి, సో ఈ ప్రాంతాలంతా కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడూ కూడా దాడులు చేస్తూనే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. సో అయితే మనం చూసుకోవచ్చు పాకిస్తాన్కి సంబంధించి ఎప్పుడు కూడా నేరుగా యుద్ధం చేసినటువంటి పరిస్థితులు అంటే కేవలం ఈ 3 సందర్భాల్లోనే 65, 48, 65, 71. ఆ తర్వాత ఉగ్రవాదులను తమ లక్ష్యంగా అంటే పెంచి పోషిస్తోంది. సో భారతదేశం నాశనమే లక్ష్యంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వారి ద్వారా భారతదేశంలో స్లీపర్ సెల్స్ని పోషిస్తూ విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. సో మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏమంటే ఉగ్రవాదులకు సంబంధించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఫస్ట్ దేశ ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బతీయాలని ఆలోచిస్తారు. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.